రాముడు నేపాల్లో పుట్టాడా? నేపాల్ ప్రధాని శర్మా ఓలీ చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఇవి. గతంలో 2020లో కూడా ఆయన ఇలాంటి కామెంట్సే చేశాడు. శివుడు అక్కడే పుట్టాడు, విశ్వామిత్రుడు అక్కడే పుట్టాడు, వాల్మీకి రామాయణం ఆధారంగానే నేను చెప్తున్నానని ఓలీ కొన్ని కామెంట్స్ చేశారు. అలాగే రామ జన్మభూమి, అయోధ్య రెండూ కూడా నేపాల్లోనే ఉన్నాయి. అంటే రాముడు నేపాల్లో పుట్టాడు అంటే రాముడు నేపాల్ వాడు, నేపాల్ ఆస్తి. అదే కదా నువ్వు చెప్పదలుచుకున్నావు. మరి ఇక్కడ అయోధ్య ఏంటి, రామ జన్మభూమి ఏంటి? నువ్వు రాముడు నేపాల్లో పుట్టాడంటే ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉందా? నువ్వే చెప్పేది నిజమైతే నీ నేపాల్ని భారతదేశంలో కలిపే. అనవసరంగా సెన్సేషన్ కోసం ఏదో తరహా వ్యాఖ్యలు చేయొద్దు. నేపాల్కి కానీ బంగ్లాదేశ్కి కానీ భారత్ ఎన్ని రకాలుగా సహాయపడిందో నేపాల్ ప్రజలకి, బంగ్లాదేశ్ ప్రజలకి తెలుసు. కానీ నువ్వు కానీ బంగ్లాదేశ్ ప్రస్తుత యూనస్ కానీ మీరందరూ చేస్తుంది భారతదేశం పైన ఇష్టారీతిని మాట్లాడటం, విషం చెమ్మటం, భారతదేశ చరిత్రకు సంబంధించి మూలాలు మా దగ్గర ఉన్నాయని డబ్బా కొట్టుకోవటం. నువ్వు డబ్బా కొట్టుకున్నంత మాత్రాన ప్రజలు విశ్వసిస్తారు. అమ్మ నేపాల్లోనే రాముడు పుట్టాడని తండాలుగా నేపాల్ వచ్చిస్తారు, నేపాల్ ప్రపంచం అంతా శుద్ధిస్తుందంటే అది నీ భ్రమ మాత్రమే. ఒక ప్రధాన హోదాలో ఉండి చరిత్ర తెలియకుండా నీకు నచ్చినట్టుగా మాట్లాడటం కరెక్ట్ కాదు ఓలీ. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశావు. దయచేసి రాముడిని కానీ మా దేశానికి సంబంధించిన చరిత్రను కానీ మిగతా వాటిని కానీ దయచేసి వక్రీకరించకు, దయచేసి వివాదాల్లోకి లాగకు.